విజయనగరం జిల్లా గజపతి నగర నియోజకవర్గం బొండపల్లి మండలం రాచకిండాం గ్రామంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది సార్. ఎంతకు ముందు ఇదంతా ఇబ్బంది పడిపోయాను సార్. సంక్రాంతికి డబ్బులు అంది కాదు, అందరి దగ్గర అప్పులకి చాలా ఇబ్బందులు పడి సార్. పిల్లలకు బట్టలు తీయడానికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళవి. అలాంటి ఇబ్బందులు లేకుండా మీరు వచ్చాక, మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంత చక్కగా ఇంత వన్ డేలోనే మనకి డబ్బులు పడిపోయి, అది కాదు సంక్రాంతి ముందు మాకు చేతికి డబ్బులు అందడం చాలా సంతోషంగా ఉంది సార్. ముఖ్యంగా సరే మన మినిస్టర్ గారికి, మీకు పౌర శాఖ మంత్రులకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను సార్. కూటమి ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నీకు ధాన్యం వస్తాయి. తిరగమని సరే సరే. మోడీ గారు కూడా మనకి 51 లక్షలు చెప్పిన ఎక్కడ కొంటారు? చూడలేదు, మీరందరూ ఇంతమంది ఉన్నారని చూడలేదు. ఎన్ని రోజులు ఎండబెట్టారు మీరు? చాలా బాగుంది. ఇంకా మా తరఫు నుంచి ఇంకా చేయాల్సింది మీరు ఏమని తీసుకుంటారు? మనం ఇదో కాంప్రమైజ్ పాలసీ. We had proactive. They had paid the DDs on time. We will not have to get from our side. వినియోగదారుల వ్యవహారాలు మరియు పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ సార్కి ఈ బొండపల్లి స్థానిక సర్పంచ్ చొక్కా ఈశ్వరమ్మ గారిని వేదికగా కోరుతున్నాం. ఉంటే బాగుంటుందని అంచేత మీరు మా జిల్లాకి చేసిన న్యాయాన్ని మేమందరం గుర్తుంచుకుంటాం. 10 కాలాల పాటు మీరు మంచి పదవుల్లో వాళ్ళ ప్రజలకు సేవ చేయాలని, మన కూటమి ప్రభుత్వం వాళ్ళ ప్రజలకు న్యాయం చేసే దిశగా మనం ప్రయత్నం చేయాలని మీ అందరి తరఫున, మా నియోజకవర్గం తరఫున ఒక మీ సోదరుడు కార్యకర్తగా ధాన్యం సేకరించి 48 గంటల్లోనే రైతుల ఖాతాలోకి డబ్బు జమ చేశాం. కనీసం డబ్బులు ఇచ్చారా? డబ్బులు కూడా ఇవ్వలేదు. పెద్దలు కొండలరావు గారు చెప్పారు ఎంతో ఆవేదనతో. అంటే రాజకీయ వేదికగా మనం దాన్ని వాడకూడదు కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన సందర్భం ఏంటంటే, మంత్రి గారి నియోజకవర్గం, ఆయన కూడా అహర్నిశలు పాపం రైతాంగం కోసం, మన రైస్ మిల్లర్ల కోసం ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని తపనతో పనిచేసే వ్యక్తి. అటువంటి నియోజకవర్గంలో కూడా వాస్తవ పరిస్థితి తెలుసుకున్నాకే ఎవరైనా కూడా
ఒక ప్రెస్ మీటో లేకపోతే ఏదో సందర్భాల్లోనో కావాలని 2 మాటలు మాట్లాడాల్సిన సందర్భం ఎప్పుడు కూడా రాకూడదు. తెలుసుకోండి, మీరు ఏ గ్రామానికి వెళ్ళానండి, ఇప్పుడు రైతుల్ని కలిసాం. ఇప్పుడు వెంకటరమణ గారు FTO జనరేట్ చేసినప్పుడు, అంటే ప్రక్షిత్ జనరేట్ చేసినప్పుడు ఆయనకి ఎన్ని గంటల్లో మీకు డబ్బులు పడ్డాయని మేము అడిగాం. మొదటిసారి ఆయన ధాన్యం అమ్మినప్పుడు కేవలం 2 గంటల్లోనే నాకు డబ్బు పడింది నా ఖాతాలోకి ఆయన వివరించారు. ఈ జిల్లాలో, విజయనగరం జిల్లాలో గర్వంగా చెప్తున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో ఉంది విజయనగరం జిల్లా. 97.6% డబ్బులు రైతుల ఖాతాలోకి 24 గంటల్లోనే మేము జమ చేయగలిగాం విజయనగరం జిల్లాలో. 97.6%. 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మీకు టార్గెట్ ఇస్తే ఈ రోజుకి ఆల్రెడీ 3,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. 780 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసే విధంగా ఏర్పాట్లు చేశాం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మేము కోరేది ఏంటి? ఒక నమ్మకం, ఒక భద్రత, రైతుకు ఒక భరోసా ఇవ్వాలి. కష్టపడిన ఆ ధాన్యాన్ని రైతు అమ్ముకున్నప్పుడు 4,000 సంక్షేమ హాస్టల్లో ఈ రోజున మధ్యాహ్న భోజనం పథకం కింద మనం 25 కిలోల ప్యాకెట్లు మనం అద్భుతమైన సన్న బియ్యం అందిస్తున్నాం మన బిడ్డలందరికీ కూడా. అది మీరు కూడా తెలుసుకోవచ్చు, చూసుకోవచ్చు. మీరు అందించడమే కాదు, రైతుకు ఆ గౌరవం దక్కాలనే ఉద్దేశంతో సోదరుడు కృష్ణ ఇప్పుడే చెప్పారు. ఏ విధంగా రైతుగా గౌరవం రావాలంటే ప్రతి బస్తా పైన ఎవరైతే కష్టపడి పండించారో ఆ రైతు వివరాలు ఉంటాయి. ఏ ఊర్లో పండించారో, ఏ రైతు సహాయ కేంద్రం నుంచి ఆ బస్తా వచ్చిందో ఆ వివరాలు కూడా ఉంటాయి ఆ బస్తా పైన. దేనికోసం అంటే మిమ్మల్ని గౌరవించినట్టు. మీరు ఏ విధంగా కష్టపడి పండించి మన బిడ్డల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు త్యాగం చేసి రూపాయి అదనంగా తీసుకోకుండా ప్రభుత్వం అందించి ఆ ధరకే మీరు మంచి రకం ధాన్యం కూడా అమ్మి మన బిడ్డల కోసం వాళ్ళు కూడా సంపూర్ణంగా ఈ కార్యక్రమం ఇంకా అద్భుతంగా ముందుకెళ్లాలని రైతు సహాయ కేంద్రాల్లో ఉన్న మన సిబ్బంది, గ్రామ సచివాలయంలో ఉన్న సిబ్బంది, వీళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ రైతాంగానికి ఉపయోగపడడానికి ఒక అద్భుతమైన ప్రక్రియ ముందు తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మనం సేకరిస్తున్నాం అంటే ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. ఇది ఎన్నడూ జరగాలి మన ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు చేయలేమని మనం చేసి చూపిస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతాం అంటే మీ అందరి సహకారంతో దాన్ని చేయగలుగుతాం. నిజంగా గత సంవత్సరం నేను పార్వతీపురం మన్యంలో పర్యటిస్తున్నప్పుడు ఒక రైతు సోదరుడు వచ్చి గట్టిగా నన్ను హత్తుకుని 4 సంవత్సరాల తర్వాత మా అమ్మాయిని సంక్రాంతి పండుగ ఇంటికి తీసుకురాగలిగాం, మీరు సకాలంలో డబ్బులు చెల్లించినందుకు అని ఆయన వివరించాడు. ఆయన ప్రతి సందర్భంలో నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంలో మేము చేసే కార్యక్రమాల్లో ఒక్కోసారి మీ గురించి, సామాన్యుడి గురించి, మీరు పడుతున్న కష్టాల గురించి ఒక్కోసారి నేను మర్చిపోవచ్చు. 2 రోజులు జాతర జరిగితే ఏముందిలే అని అనుకోవచ్చు. పండగ కన్నా ముందు డబ్బులు ఇస్తే సరిపోతుంది అనుకుంటాం. నిన్న శ్రీకాకుళం జిల్లాలో నిన్న జాయింట్ కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, ఎప్పుడు లేని విధంగా మార్కెట్లో, బజార్లో పండగ వాతావరణం ఆల్రెడీ సంక్రాంతి ముందుగానే వచ్చిందనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుందనే విషయాన్ని ప్రస్తావించారు. ఎందుకంటే ఒక్క శ్రీకాకుళం జిల్లాలో నిన్న 1,200 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేశాం నిన్న, అంటే ఈ సీజన్లో. ఆ విధంగా డబ్బులు చెల్లించినప్పుడు స్థానికంగా ఉన్న ఎకానమీ కూడా, అంటే ఇక్కడ ఉన్న వ్యాపారవేత్తలు, చిన్న చిన్న షాపులు, మీరు కూడా మీ బిడ్డలకి కొత్తగా బట్టలు కొనుక్కోవడం, ఒక పండుగ వాతావరణంలో ప్రతి ఇంట్లో కూడా సంక్రాంతి పండుగ నిజంగా మన ప్రకృతిని మనం నమస్కరించాలి, పూజించాలి. మనకి వర్షాలు రాకుండా, అకాల వర్షాలు తుఫాను రాకుండా మనకి కొంతవరకు కాపాడినందుకు భగవంతుడు మనస్ఫూర్తిగా మనల్ని దీవించాలన్న భావన ప్రతి ఒక్కరిలో కలగాలి.